మన ఇండియా గుజరాత్కి వస్తున్న ఒక షిప్ మీద ఇరాన్ అటాక్ చేసింది. మయూరి నారే అనే థాయిలాండ్కి చెందిన ఒక షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రూట్ నుంచి వస్తున్నప్పుడు ఇరాన్ 2 సార్లు దీని మీద అటాక్ చేసింది. యూఏఈలోని ఖలీఫా ఫోర్ట్ నుంచి ఆ షిప్ బయలుదేరింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చే టైంలో ఓమన్ తీరానికి దగ్గర సమీపంలో ఆ షిప్ మీద అటాక్ జరిగింది. ఇరాన్ ఐఆర్జీసీ రెవల్యూషనరీ గార్డ్స్ మిసైల్స్ అండ్ ప్రొజెక్టైల్స్ తో 2 టైమ్స్ ఈ షిప్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఆ షిప్ లో 23 మంది దాకా ఉన్నారు. ఓమన్ నేవీ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి 20 మందిని కాపాడారు. ఇంజిన్ రూమ్ లో ఉన్న 3 మాత్రం మిస్ అయ్యారు. వాళ్ళ గురించి ఇంకా ఏ డీటెయిల్స్ తెలియలేదు. ఈ కార్గో షిప్ మన ఇండియా దగ్గర నుంచి ధాన్యం, ఇనుము, ఖనిజం లాంటి వస్తువుల్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి తీసుకువెళ్తుంది. అక్కడ అన్లోడ్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేటప్పుడు ఇరాన్ దీని మీద అటాక్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి రెస్పాండ్ అయింది, తీవ్రంగా ఖండించింది. కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేయడం విచారకరమని, ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఇది ప్రాబ్లం అని చెప్తుంది. ఇరాన్ ఎప్పటి నుంచో చెప్తున్న విషయం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ వెళ్ళినా సరే మేము అటాక్ చేస్తామని. ఇలా ఇరాన్ ఇండియాకి రావాల్సిన షిప్ మీద అటాక్ చేయడం కరెక్టా తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి.